గవర్నమెంట్ కొన్ని పిఎల్ఐ స్కీమ్స్ కింద కొన్ని కంపెనీస్ ప్రొడక్ట్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద కొన్ని ప్రొడక్ట్ మీద ఇన్సెంటివ్స్ ఇస్తుంది. అట్లా కొన్ని కంపెనీస్, కొత్త కొత్త కంపెనీస్ గవర్నమెంట్ దాని కింద ఏ సెక్టార్స్ కింద ఇచ్చారో అది తీసుకొని ఆ ప్రొడక్ట్ ఇన్సెంటివ్ తీసుకొని వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అది జీడిపికి ప్లస్ అవుతుంది, మన ఇండియా గ్రోత్కి ప్లస్ అవుతుంది. సో ఈ పిఎల్ఐ స్కీమ్ కింద శాంక్షన్ చేసిన అమౌంట్ హై లెవెల్ కమిటీ ఒకటి, గవర్నమెంట్ కమిటీ ఒకటి ఒక కన్సర్న్ రైజ్ చేసింది. ఏమంటే పేమెంట్ చేయాల్సినవన్నీ పెండింగ్ లో ఉన్నాయి, పిఎల్ఐ స్కీమ్ కింద వచ్చిన కంపెనీలకి ఇంకా పే చేయలేదు. అది కరెక్ట్ స్టెప్ తీసుకోకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గిపోద్ది, దాని ఎఫెక్ట్ మన గ్రోత్ మీద పడుతుంది. ఇది ఒకసారి చూసుకోమని చెప్పారు. ఎందుకంటే ఫ్లాగ్షిప్ ఇది పోతుంది మనకి. సో అంటే డొమెస్టిక్ ని బూస్ట్ చేయాలంటే ఇలాంటివి చేయాలి. ఇన్సెంటివ్లు ఇస్తే అవి ప్రొడక్షన్ ఎక్కువ చేస్తారు, సేల్స్ ఎక్కువ అవుద్ది, పెరుగుతుంది టోటల్ గా. సో పిఎల్ఏ డిస్బర్స్మెంట్ కింద FY24లో 11,000 crores అంటే మార్చికి అది 6,800 crores అయ్యింది. సో బ్యాలెన్స్ ఇంకా ఉంది పే చేయాల్సింది. 14 పిఎల్ఏ స్కీమ్స్ కింద లాస్ట్ 3 years సెక్టార్స్ కి ఏమేమి ఇచ్చారంటే మొబైల్స్, డ్రోన్స్, సోలార్, టెలికామ్, టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్. వీటి అన్నిటి కింద ఎవరైనా కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు చేస్తే వాళ్ళకి ప్రొడక్ట్ ఇన్సెంటివ్స్ ఇస్తారు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని మీద కొంత 30%, 40% వెనక్కి వస్తే వాళ్ళు మళ్ళీ ఫర్దర్ గా ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ చేస్తారు. December 23కి 5 lakh jobs క్రియేట్ అయినాయి పిఎల్ఏ స్కీమ్ కింద. సో రాంగ్ క్లెయిమ్స్ ఆర్ నాట్ అలౌడ్. అంటే అంటే మామూలుగా మతలబ్ చేసే ఇవి ఉంటాయి కదా, సో చేయకుండా, ప్రొడక్షన్ చేయకుండా కొంచెం ఎలివేట్ చేసి అలాంటివి రాకుండా ఉండి నీతి ఆయోగ్కి గవర్నమెంట్ అప్పచెప్పింది. ఎందుకంటే వాళ్ళు మేధావులు కదా, మేధావులంతా కలిసి ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. ఆ రిపోర్ట్ ప్రకారం అవన్నీ వాళ్ళకి ఎవరికి ఏ కంపెనీకి ఎంత ఇవ్వాలో, ఫంక్షనింగ్ ఎట్లా ఉంది దాన్ని రివ్యూ చేసి దాన్ని ఇన్సెంటివ్ పేమెంట్స్ క్వార్టర్లీ రిలీజ్ చేస్తారు. టెక్స్టైల్స్, ఫార్మా క్వార్టర్లీ తీసుకుంటున్నారు, బట్ మిగతావి తీసుకోవట్లేదు. సో అలా కొన్ని పెండింగ్ ఉన్నాయి. అవి ఇస్తేనే గ్రోత్ బాగా వస్తుంది అనేది, ప్రొడక్షన్ పెరుగుతుంది అనేది వాళ్ళ ఇది హై లెవెల్ కమిటీ వాళ్ళు గవర్నమెంట్కి రిపోర్ట్ చేశారు. సో డెఫినెట్గా ఇది మార్పు వస్తే డెఫినెట్గా ప్రొడక్షన్ ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.